गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాల్యమానమైనటువంటి ఈ నల్లకుంట శంకరమఠంలో మనం శరన్నవరాత్రులను ఎంతో దివ్యంగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా దేవీ ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఇవాళ 9వ రోజు ప్రవచనం. ఇంతవరకు సంక్షిప్తంగా ఏం జరిగింది అంటే, మహిషాసురుణ్ణి సంహరించడానికి అమ్మ సమస్త దేవతల యొక్క తేజస్సులతో, ఆయుధాలతో, ఆభరణాలతో రూపుదిద్దుకొని పెద్ద నాదము చేసి, ఆ నాదానికి మహిషాసురుడు భయపడి దూతలని పంపి, ఆ దూతలు ఆమె యొక్క అందచందాలని మహిషాసురుడికి వర్ణించడం, మహిషాసురుడు ఆమె మీద మనసు పడడం. దుర్మార్గుడు, అజ్ఞాని కాబట్టి దూత వెళ్ళి మహిషాసురుని యొక్క అభిప్రాయాన్ని చెప్పడం. ఇదంతా మనం చదువుకున్నాం. వ్యాస ఉవాచ ఇతి తస్య వచ శ్రుత్వా ప్రహస్య ప్రమదోత్తమ తమువాచ మహారాజ మేఘ గంభీరయా గిరా. అతడు చెప్పినటువంటి దూత చెప్పినటువంటి మాటలను విని నవ్వుకొని గంభీరమైనటువంటి వాక్కులతో ఈ విధంగా పలుకుతోంది అమ్మ. ఎంత గొప్ప శుభదినం అంటే ఈరోజు దుర్గాష్టమి. దుర్గాదేవి యొక్క చరిత్రను, అందులోనూ మహిషాసుర సంహారానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది మీ అదృష్టం, నా అదృష్టం. శ్రద్ధగా వినవని మాత్రం నేను కోరుతున్నాను. అమ్మ ఏమంటోందంటే, గచ్చ తం మహిషం పాపం వద మద్వచనాదిదం. వెళ్ళు, ఆ మహిషాసురుడికి నేను చెప్పిన మాటలని చెప్పు. ఏమిటంటే, గచ్చ పాతాళమధునా జీవితేచ్ఛాయదస్థితే. నీకు ఒకవేళ ఇంకా బ్రతకాలని కోరిక ఉంటే పాతాళలోకానికి పోయి అక్కడ విశ్రాంతి తీసుకో. నో చేత్ కృతాగసం దుష్టం హనిష్యామి రణాంగణే. లేదు, పాతాళలోకానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని నీకు లేదా, యుద్ధానికి రా, చంపేస్తాను నిన్ను. యుద్ధంలో నీ చావు నా చేతిలో ఉన్నది. రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకోవయ్యా, ఆలస్యం ఎందుకోవయ్యా. మద్బాణ క్షుణ్ణ దేహస్త్వం గంతాసి యమ సాధనం. నా బాణాలతో నీ దేహము చీల్చబడి నీవేమవుతావో తెలిసినా, యమలోకానికి వెడతావు. నీకున్న పాతాళలోకానికి వెళ్ళవయ్యా అంటే నువ్వు యమలోకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా, నీ ఇష్టం. ఆలోచించుకో, నీకే ఇచ్చాను ఈ అవకాశం. దయాళుత్వం మమేదం త్వం విదిత్వ గచ్చ సత్వరం. నేను ఎంత దయాళు స్వభావం కలిగిన దాననో ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. నీకే ఇచ్చాను కదా, నీ చేతిలో ఇచ్చాను. బతకాలని ఉందా, వెళ్ళు, పాతాళలోకానికి వెళ్ళు. అలా లేదు, యుద్ధమే చెయ్యాలని ఉందా, రా యుద్ధం చేద్దాం. హతే త్వయి సురామూఢా స్వర్గం ప్రాప్స్యంతి సత్వరం. తొందరగా ఏదో నిర్ణయం చేయవయ్యా.
ఇంద్రాది దేవతలు స్వర్గాధిపత్యాన్ని కోరుకుంటున్నారయ్యా. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నువ్వు స్వర్గ ఆధిపత్యాన్ని పొందావు. నువ్వు ఎంత తప్పు చేసావయ్యా. యథేచ్ఛం గచ్చవా మూఢ పాతాళం పన్నగావృతం హిత్వా భూసుర సత్మాద్య జీవితేచ్ఛాయదస్థితే. చూసావా, పాములన్నీ ఉంటాయే పాతాళలోకం. వెళ్ళవయ్యా ఓ మూర్ఖుడా, వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకో, రక్షణ పొందవయ్యా. నీకు అంతకంటే రక్షణ స్థలం ఇంకొకటి లేదు. విడిచిపెట్టవయ్యా. దేవతల యొక్క భవనం అది, ఇంద్రభవనం. ఇంద్రభవనాన్ని ఆక్రమించవు. నువ్వు వెంటనే విడిచిపెట్టాలి. నువ్వు ఒకవేళ జీవితేచ్ఛ కానీ ఉన్నట్లయితే. ఈ సందేశాన్ని దూత వెళ్ళి మహిషాసురుడికి చెప్పాడు. ఇతి దేవ్యా వచ శ్రుత్వా చింతయామాస దానవః. దేవి పలికినటువంటి మాటలను విని ఆ మహిషాసురుని యొక్క మంత్రి ఆలోచనగా పడ్డాడు. ఒక మంత్రి వెళ్ళి కదా, దూతగా వెళ్ళిన వాడు ఎంతో ముఖ్యుడైనటువంటి మంత్రి, తెలివైన వాడు వెళ్ళాడు కదా, వాడు ఆలోచనలో పడ్డాడు. కిం కర్తవ్యం మయా యుద్ధం గంతవ్యం వా నృపం ప్రతి. నేను ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలా లేదా రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నట్టు చెప్పాలా? ఏం చేయాలి నేను? సహసా నమయా యుద్ధం కర్తవ్యం అనయా సహా. తొందరపడి నేను యుద్ధము చేయడము న్యాయము కాదు. జయే పరాజయే వాపి భూపతేరప్రియం భవేత్. నేను జయము పొందినా పరాజయము పొందినా ఏమో ఆ మహిషాసురుడికి ప్రియం కాకపోవచ్చు. మహిషాసురుడికి ఏది ఇష్టమో అది నేను చెయ్యాలి తప్ప నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదుగా. కాబట్టి యది మాం సుందరీ హన్యాత్ అహం వా హన్మితాం పునః. ఈ సుందరిని నేను చంపేసిన లేదా ఆ సుందరి నన్ను చంపేసిన ఏనకేనాప్యుపాయేన సకుప్యేతు పార్థివః కిల. ఏమో అతని కోపం రావచ్చు, అతని మనసులో ఏమున్నదో. ముందు నేను ఈమె చెప్పిన సందేశాన్ని మహిషాసురుడికి వినిపించాలిగా. తస్మాత్ తత్రైవ గత్వాహం బోధయిష్యామి తన్ృపం. కాబట్టి అక్కడికే నేను వెళ్ళి ఆ మహారాజుకు జరిగిందంతా చెప్తాను నేను. యథాద్యాభిహితం దేవ్యా యథా రుచి కరోతు సహా. కాబట్టి ఆయనకి ఎలా ఇష్టమో అలాగా ఆయనే నిర్ణయించుకుంటాడు. దేవి పలికిన మాటలు, ఈ స్త్రీ పలికిన మాటలు యథాతథంగా మహిషాసురుడికి నేను వినిపిస్తాను. ఇది సంచింత్య మేధావి జగామ నృపసన్నిధౌ ప్రణమ్య తమువాచేదం కృతాంజలిరమాత్యకః. మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. రాజన్ దేవి వరారోహ సింహస్యోపరి సంస్థిత. అందమైన స్త్రీ. ఆ మంత్రి చెప్తున్నాడు మహిషాసురుడికి, సింహస్యోపరి సంస్థిత. సింహం మీద కూర్చుని ఉన్నది ఆమె, సింహారూఢురాలై ఉన్నది. అష్టాదశ భుజా రమ్య వరాయుధ ధరాపరా. 18 భుజాలు కలిగి ఎంత అందగత్తో ఆమె. ఎంత శ్రేష్టమైనటువంటి ఆయుధాలని ధరించి ఆ అమ్మ ఉన్నది, ఆ స్త్రీ ఉన్నది. రసభంగం విచింత్యైవ నయుద్ధంతు మయా కృతం. ఏమో రసభంగం అవుతుందేమో అని చెప్పి నేను యుద్ధం చేయలేదు మహారాజా. ఆజ్ఞాం వినా తవాత్యంతం కథం కుర్యాం వృధోద్యమం. నీ ఆజ్ఞ లేకుండా నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను? సాతీవచ బలోన్మత్త. కానీ బలంతో ఉన్మత్తురాలే ఉంది, గర్వితురాలే ఉన్నది మహారాజా. కిమ్మా భావి భవిష్యతి. ఏమి జరుగుతుందో, ఏమి జరగవలసి ఉన్నదో మహారాజా. కార్యేస్మిన్ స్త్వం ప్రమాణం నో మంత్రో అతీవ దురాసదః. ఈ విషయంలో నీవే ప్రమాణము, నీవే నిర్ణయము తీసుకోవాలి. యుద్ధం పలాయనం శ్రేయః. యుద్ధం చేయడం న్యాయమా, పలాయనం చిత్తగించడం న్యాయమా? పలాయనం చిత్తగించడం అంటే పారిపోవడం, ఎక్కడో దాక్కోవడం.
ఆమె ఇచ్చిందిగా అవకాశం, ఆమె ఇచ్చింది అవకాశం. ఎంత దయాళు స్వభావం కలిగింది అమ్మాయి, వెళ్ళి చంపేయాలి న్యాయంగా. ఇంకొకళ్ళు అయితే ఇంతసేపు ఆగుతారా? ఇలాంటి సందేశాలు పంపుతారా? దుర్మార్గుడు, చంపేయాలి. చేయలేదు, అవకాశం ఇచ్చింది. దుర్మార్గుల పట్ల కూడా అమ్మ అవకాశం ఇచ్చిందనే విషయం మనం గ్రహించాలి. యుద్ధం పలాయనం శ్రేయో నజానేహ వినిశ్చయం. ఈ మాటలు మహిషాసురుడు విన్నాడు. మహిషాసురుడు అంటున్నాడు, గచ్చ తామ్ర మహాభాగ యుద్ధాయ కృత నిశ్చయ తామానయ వరారోహం జిత్వా ధర్మేణ మానిని. తామ్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఇప్పుడు పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ తామ్రుడు కూడా ఎలా ఉన్నాడంటే, రాజు యొక్క కార్యాన్ని వినయ విధేయతలతో చెయ్యాలనే తాత్పర్యం కలిగి ఉన్నాడు. మహిషాసురుడు కూడా యుద్ధము చెయ్యాలి అనే నిశ్చయానికి కూడా వచ్చాడు. ఎందుకంటే దేవతలందరూ పంపిన స్త్రీ ఆమె. కానీ ఏమంటున్నాడు? స్త్రీలోలుత్వం. ఏమంటున్నాడు? తామానయ వరారోహాం జిత్వా ధర్మేణ మానిని. ధర్మయుద్ధం చేసి ఆమెని తీసుకురావయ్యా ఓ తామ్రుడా. నభవేద్వశగా నారీ సంగ్రామే యాత్యది సాతవా హంతవ్యా నాన్యథా కామం మాననీయా ప్రయత్నతః. ఒకవేళ సంగ్రామంలో నీకు వశురాలు కాకపోతే జాగ్రత్తగా మంచి మాటలు చెప్పి తీసుకురావయ్యా. చంపక మాత్రమే ఆమెను చంపేద్దు, నువ్వు జాగ్రత్తగా తీసుకురావయ్యా. వీరస్త్వమసి సర్వజ్ఞ కామశాస్త్ర విశారద. నీవు కామశాస్త్రంలో నిపుణుడు అయ్యా. అంటే ఇతడికి ఆమె మీద బలమైన కోరిక కలిగింది కాబట్టి ఈ కార్యాన్ని ఎవరు చేయగలరు? ఎవరైతే కామశాస్త్రంలో నిపుణుడో వాడే చేయగలడు. కాబట్టి తమ్ముడిని ఈ పనిలో నియోగించాడు. ఏనకేనాప్యుపాయేన జేతవ్య వరవర్ణిని. ఏదో ఒక ఉపాయం చేయవయ్యా, ఆమెను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయవయ్యా. సగత్వా తాం సమాలోక్య దేవీం సింహోపరిస్థితాం. తామ్రుడు వెళ్ళాడు. సింహం మీద అధిరోహించి ఉన్నది అమ్మ దుర్గాదేవి. స్తూయమానాం సురై సర్వై సర్వాయుధ విభూషితాం. దేవతలందరూ కూడా స్తుతిస్తున్నారు. సమస్త ఆయుధాలతో ధగధగా మెరిసిపోతోంది, ఆభరణాలతో. తామువాచ వినీత సన్వాక్యం మధురయా గిరా. కామశాస్త్ర నిపుణుడు కదా, మధురమైనటువంటి వాక్కులతో వినయ విధేయతలతో సామభావం సమాశ్రిత్య వినయావనత స్థిత. ఏమీ కంగారు పడటం లేదు, ఎంతో భక్తిభావంతో వినయభావంతో. ఏమిటి లోపలంతా దుర్మార్గమైన ఆలోచన. ఈమెని ఎలాగైనా పట్టమహిషిగా మహిషాసురుడు చెయ్యాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచన. దేవి దైత్యేశ్వర శృంగి. ఓ దేవి, మా దైత్యేశ్వరుడు శృంగి. కొమ్ములు ఉన్నాయి ఆయనకి. అంటే ఇది ఒక పెద్ద ఆభరణం అనుకున్నాడో ఏమిటో ఈ తామ్రుడు. మా రాజుకి పెద్ద పెద్ద కొమ్ములున్నాయి. అటువంటి ఈ శృంగి త్వద్రూప గుణమోహిత. నీ యొక్క రూపము నీ యొక్క గుణాలు విన్నంతనే మోహం చెందాడు నీ పట్ల. స్పృహాం కరోతి మహిష. మా మహిష, మా రాజున్నాడే దున్నపోతూ, మహిష త్వత్పాణిగ్రహణాయ చ. నిన్ను పాణిగ్రహణం చేస్తానంటున్నాడు మా మహారాజు. దయచేయమ్మ, రామ్మ. వినయ విధేయతలతో ప్రార్థిస్తున్నాడు. అంటే ఇతను కపట వినయం అన్నమాట. ఇదంతా కూడా వినయం ప్రదర్శిస్తే ఆమె వింటుంది అని చెప్పి వీడి భావం. భావం కురు విశాలాక్షి తస్మిన్నమర దుర్జయే. దేవతల్లో చేతిలో కూడా ఎప్పుడూ ఓడిపోని శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మా మహారాజు. కాబట్టి ఆమె యందు భావం కురు.
శృంగార భావాన్ని కలిగి ఉండమ్మా, నువ్వు వెంటనే దయచేయమ్మా నాతో. పతిం తం ప్రాప్య మృద్వంగి, మృదువైన అంగములు కలిగిన దానా, నందనే విహరాద్భుతే, నందనవనంలో విహరించచ్చమ్మా నువ్వు. స్వర్గలోకం ఏమిటి, అన్ని లోకాలు ముల్లోకాలకి అధిపతి అమ్మా. అంతేకాదు ఎంత దూరం వెళ్ళిపోయాడో చూడండి తామ్రుడు పిచ్చివాడు. పుత్రస్తే భవితా కాంతః సోపి రాజా భవిష్యతి, మా మహిషాసురుడికి నీకు పుట్టే కొడుకు వాడు ముల్లోకాలకు అధిపతి అవుతాడు, మహారాజు అవుతాడు. యౌవనే క్రీడయిత్వాంతే వార్ధక్యే సుఖమాప్స్యసి, యౌవనంలో మా మహిషాసురునితో క్రీడించి సంభోగించి రమించి, వార్ధక్యే ముసలితనం వచ్చినప్పుడు సుఖమాప్స్యసి, సుఖవంతురాలు అవుతావు, హాయిగా ఉంటావు. ఇదే కదా కావాల్సింది. స్త్రీ భర్త నుంచి కోరుకునేది అదే కదా. నీకు అటువంటి సమస్త అవకాశాలు నీకు ఉన్నవి కాబట్టి దయచేయమ్మా. వ్యాసమువాచ, అమ్మవారి స్పందన ఎలా ఉందో చూద్దాం. వినయ విద్యార్థులతో చేతులు కట్టుకుని ప్రార్థించాడు కదా, అమ్మవారు ఏముందో చూద్దాం. తన్నిశమ్య వచస్తస్య తామ్రస్య జగదంబిక, అమ్మే పలుకుతోందని భావించండి మీరంతా కూడా. ఇదేదో మనం ఇక్కడ కూర్చుని పలుకుతున్న మాటలు కాదు, అమ్మే అక్కడ కూర్చుని నా చేత పలికిస్తోంది, మీ చేత వినిపిస్తోంది అని అనుకోండి. తన్నిశమ్య వచస్తస్య తామ్రస్య జగదంబిక, వ్యాసమహర్షుల వారు విశేషణాలు వేశారంటే అర్థవంతంగా ఉంటుంది. జగదంబిక, జగదంబిక ఈవిడ. వీడి మాటలు వింది. మేఘ గంభీరయా వాచా, మేఘం ఉరుములతో ఉంటే అంతవంటి గంభీరమైన వాక్కులతో హసంతి, చిరునవ్వు నవ్వుతోంది. అంతే కదా. ఎవడో వెర్రివాడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు ఏదో తిప్పుతూ ఉంటాడు మనల్ని, రాళ్ళు విసురుతూ ఉంటాడు. వెర్రివాడు, అమాయకుడు, తెలియనివాడు. ఏమవుతుంది, మనకి నవ్వు వస్తుంది. వాడు తిట్టాడు కదా అని కోపం వస్తుందా? ఎప్పుడైనా తెలివైన వాడు వాడు తిడితే మనసుకి కష్టం అవుతుంది. వాడు తెలివి తక్కువవాడు మూర్ఖుడు, తెలివి తక్కువవాడు మూర్ఖుడు మనల్ని తిట్టాడని ఎప్పుడూ బాధపడకూడదు. వాడిని చూసి జాలిపడాలి. పైగా అమ్మ జాలిపడుతోంది. ఓరే వెర్రివాడా, మూర్ఖుడా, నీకు ఇంత జ్ఞానం లేదురా నీకు. దేవి వాచ గచ్చతామ్రపతిం బ్రూహి ముమూర్షం మందచేతసం, ముమూర్షం మరణించాలనే కోరిక కలిగి ఉన్నాడు నీ రాజు. వీడి మాటలు నాకు విన్నాక ఏమనిపిస్తుందంటే వాడు నిశ్చయంగా మరణించాలనే కోరుకుంటున్నాడు. మందచేతసం, మందుడు వాడు, మూర్ఖుడు. మహిషం చాతి కామార్థం, మిక్కిలి కామంతో నిండిపోయాడు వాడు, స్త్రీ కామంతో నిండిపోయాడు. మూఢం జ్ఞాన వివర్జితం, ఎన్ని విశేషణాలు వేసిందో చూసుకోండి మహిషాసురుడికి. మూఢం జ్ఞాన వివర్జితం, పిసరంత జ్ఞానం కూడా లేదురా నీ మహారాజుకి. వీడేమిటి ముల్లోకాలని పరిపాలిస్తున్నాడు అంటున్నావు, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇంత మూర్ఖుడేమిటి. యథాతే మహిషీ నేను చెప్పినట్టు చెప్పే ఈ మాటలన్నీ మీ మహిషాసురుడికి. యథాతే మహిషీ మాత ప్రౌఢ యవస భక్షిణి, నీ తల్లి గడ్డి తినేటువంటి ఒక జంతువు. నాహం తథా శృంగవతి, నేను అటువంటి దాన్ని కాను, నాకు కొమ్ముల్లో నేనేం చేయను. కొమ్ములున్న దానికి పుట్టాడు నీ రాజు, వీడికి కొమ్ములున్నాయి, నాకు చూస్తే కొమ్ములు లేవు. లంబపుచ్చ మహోదరి, మీ వాడికి చూస్తే పెద్ద పొట్ట ఉంది, పెద్ద తోక ఉంది. నా కామయేహం దేవేశం, ఒరి వెర్రివాడా, నేను ఆ దేవేశుడు దేవతల ప్రభు ఇంద్రునే కామించలేదురా నేను. నైవ విష్ణుం న శంకరం, విష్ణువుని కామించలేదు, శంకరుణ్ణి కామించలేదు, సృష్టి స్థితి ప్రళయాలు చేసే వాళ్ళనే నేను కామించలేదురా. నీకు పెద్ద పొట్ట, పెద్ద తోక, పెద్ద పెద్ద కొమ్ములు. ధనదం వరుణం నైవ, కుబేరుణ్ణి కామించలేదు, వరుణ్ణి కామించలేదు. బ్రహ్మాణం నచ పావకం, బ్రహ్మదేవుని కామించలేదు, పావకం అగ్నిదేవుణ్ణి కామించలేదు. నేను ఒకసారి మొన్న ఎప్పుడో ప్రవచనంలో చెప్పాను, వ్యాస మహర్షుల వారికి హాస్యధోరణి కొంచెం ఎక్కువ.
నిజంగా అమ్మ అలా అందా, వీడికి పెద్ద పొట్ట పెద్ద తోక అని అమ్మ అందా. కొంచెం వ్యాస మహర్షుల వారి పురాణం కదా, కొంచెం హాస్యాన్ని జోడించి చెప్తూ ఉంటారు. ఏతాన్ దేవగణాన్ హిత్వా, ఇంతమంది దేవతలని విడిచిపెట్టి పశుం కేన గుణేన వై, ఈ పశువుని ఎలా నన్ను కామించను? ఈ వీళ్ళు ఇప్పుడు పెళ్లి చూపులు ఉన్నాయి. అమ్మాయి అబ్బాయిని కామించడం అంటే కోరుకోవడం, లేదా అబ్బాయి అమ్మాయిని కోరుకోవాలన్నా ఏవో గుణాలు ఉండాలి కదా. అన్ని విపరీత గుణాలే ఉన్నాయనుకోండి. విపరీత గుణాలు ఉంటే ఎవరిని కామిస్తారు? ఇందులో చూసి వీడికి అన్ని విపరీత గుణాలే. వృణోమ్యహం యద్వృథా లోకే గర్హణా మే భవేదితి. నేను ఒకవేళ వీడినే కోరుకుంటే లోకం ఎంత నిందిస్తుంది నన్ను. ఎంత విపరీతమైన వాడిని ఈమె పెళ్లి చేసుకుందని నన్ను నిందించరయ్యా. నాహం పతిం వరా నారీ వర్తతే మే పతి ప్రభు. పైగా ఓరే పిచ్చివాడా, నాకు పెళ్ళయిందిరా, నాకు భర్త ఉన్నాడురా. నాకు ఎవడు నా భర్త? సర్వకర్త సర్వసాక్షి, సమస్త ప్రపంచాన్ని సృష్టించినవాడు సర్వసాక్షి. అది గొప్ప విశేషం. సమస్తాన్ని సాక్షిభూతుడైన మన ప్రతి జీవికి హృదయంలో ఉన్నటువంటి వాడు మన హృదయంలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నావో మన చేష్టలకు అన్నిటికీ సాక్షిభూతుడైన. మనము పక్కవాడికి తెలియకుండా ఏదో మనం దొంగతనం చేసాం, పరమాత్మ తెలిసిందిగా. ఆయన తెలియకుండా ఉంటే చాలు అనుకున్నాం, కానీ లోపల ఉన్న ఆయనకి, పెద్ద ఆయనకి తెలిసిపోతుంది కదా. నిర్గుణం. ఇంకా నా భర్త ఎటువంటి వాడంటే సర్వకర్త సర్వసాక్షి హ్యకర్త. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, కర్తృత్వం మాత్రం లేదు ఆయనలో. ఏ ధర్మాలు ఆయనకు అంటవు. నిస్పృహ, ఏ స్పృహ లేనివాడు. స్థిర, నిత్యుడైన, ఆయనకి నాశము లేదు. నిర్గుణ, నా భర్త నిర్గుణ, ఏ గుణాలు లేనివాడు. నిర్మమ, మమత అనేటువంటిది లేనివాడు, అహంకారం లేనివాడు. అనంత, అంతం లేనివాడు. నిరాలంబో నిరాశ్రయ, ఆయనకి ఆశ్రయమే లేదు. ఆయనకు ఆశ్రయం ఏంటి? ఆయనే సమస్తానికి ఆశ్రయం అయితే మళ్ళీ ఆయనకు ఆశ్రయం కావాలా? లేదు, ఆయనే సమస్తానికి ఆశ్రయం. సర్వజ్ఞ, నా భర్త సర్వజ్ఞుడు. సర్వగ, అంతటా ఉన్నాడు. సాక్షి పూర్ణ, పూర్ణస్వరూపుడు. పూర్ణ ఆశయ, సంపూర్ణమైన ఆశయం కలిగిన వాడు. శివ, మంగళస్వరూపుడు. సర్వావాసక్షమ, సమస్తమందు ఉండే సామర్థ్యం కలిగిన వాడు. ఆయన లేని చోటు లేదు. శాంత, శాంత స్వభావం కలిగినవాడు. సర్వదృక్కు, సమస్తాన్ని చూసేవాడు. ఆయన దృక్స్వరూపం. అది మనం జాగ్రత్తగా గమనించాల్సింది. దృక్కు దృశ్యము అని రెండు పదార్థాలు. దృక్ అంటే జ్ఞానం, దృశ్యము అంటే తెలియబడే వస్తువు. జ్ఞానం వల్ల వస్తువు తెలియబడుతుంది. దృక్, దృశ్యం. ఆయన దృక్స్వరూపుడైన. మనమందరం కూడా దృశ్య స్వరూపం. మనమందరం ఈ సంసారము, ప్రపంచమంతా దృశ్యం. ఇంకొంచెం చెప్పాలంటే ఆ దృక్కు యందు ఈ సంసారమంతా అధ్యస్థము, భ్రమతో నిండి ఉన్నది. ఎలాగైతే రజ్జువునందు త్రాడు యందు సర్పము అధ్యస్థము, అదేవిధంగా ఈయన దృక్స్వరూపుడైనటువంటి శుద్ధ చిత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మయందు సర్వము అధ్యస్థము ఎప్పుడూ కూడా అశాశ్వతమే. కొంతకాలం ఉంటుంది, పోతుంది. సర్పం చాలా కాలం ఉందా? రజ్జువునందు ఎంతసేపు ఉంది? ఓ రోజు ఉంది, 2 రోజులు, ఓ రోజు ఉంది అనుకున్నాడు, 2వ రోజు ఉంది అనుకున్నాడు, 3వ రోజు కొంచెం పరికించి చూసేతాడు. అది ఏమైపోయింది? సర్పం మాయమైపోయింది. ప్రపంచం కూడా అటువంటిదే. రజ్జు సర్ప భ్రాంతి, ఈ సంసార భ్రాంతి అంటే. సర్వభావన, సమస్త భావనలు కలిగినవాడు. ఇంతటి గొప్ప పతిని నేను పొంది తం త్యక్త్వా మహిషం మందం కథం సేవితుముత్సహే, అటువంటి పతిని వదిలిపెట్టి
ఈ మందుడు, మూర్ఖుడు, అజ్ఞాని, తెలివి తక్కువవాడు, చెప్తే మంచి విననివాడు, వీడిని నేను అలా సేవిస్తానయ్యా? ప్రబుధ్య యుధ్యతాం కామం కరోమి యమవాహనం. ఎందుకయ్యా ఆలస్యం చేస్తావు? రావయ్యా యుద్ధానికి. నువ్వు అక్కడ కూర్చుని నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వురా, ఈ కాలక్షేపం అనవసర, ఈ కాలాన్ని నష్టం ఎందుకయ్యా చేస్తావు? తొందరగా రావయ్యా బాబు, ఆ యమధర్మరాజుకి నిన్ను వాహనంగా పంపించేస్తానయ్యా. సరిపోయింది. వీడు దున్నపోతు కదా, యమధర్మరాజుకి వాహనం కూడా దున్నపోతే కదా. నీకు యమధర్మరాజుని తొందరగా పంపించేస్తాను, రావయ్యా బాబు, నీకు మంచి చేస్తానయ్యా. యమధర్మరాజుకి వాహనంగా ఇంకో వాహనం పంపిద్దాం. అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం. లేదు, ఇక్కడ సామాన్యం నీళ్లు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు పాపం, ఎక్కడెక్కడికో వెళ్ళి కుండలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి కొండలతో నీళ్లు మోసే పనిని నీకు అప్పగిస్తానే. వాళ్ళందరికీ నీళ్లు మోద్దుగానయ్యా. వీడు చూస్తే మూల్లోకాలకి అధిపతి. వీడికి ఈ మాటలు వింటే ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. జీవితేచ్ఛాస్తి చేత్ పాప గచ్చ పాతాళమాశు వై. నీకు జీవించాలనే కోరుకుంటే వెళ్ళవయ్యా పాతాళానికి. సమస్తైర్దానవైర్యుక్తస్త్వన్యథా హన్మి సంగరే. నీ రాక్షసుల్లో ఒక్కడిని కూడా వదిలిపెట్టను నేను. ఒక్కడిని విడిచిపెట్టకుండా అందరినీ చంపేస్తాను నేను. వినవయ్యా, నేను మంచి మాట చెప్తున్నానయ్యా. బతకవయ్యా, పాతాళానికి వెళ్ళి హాయిగా సంతోషంగా ఉండవయ్యా. కామం సదృశయోర్యోగ. నీవు ఎంత పిచ్చివాడివయ్యా, పెళ్లి చేసుకుంటావేమిటయ్యా? ఇద్దరికి సరిపోయే, జంటకి సరిపోవాలి కదా, సరిపోయేటువంటి వాళ్ళకి కదటయ్యా సంబంధం. నీకు నాకు ఏం సరిపోయిందయ్యా? నువ్వు దొన్నపోతావయ్యా బాబు, చెప్పిన మాట వినవేమయ్యా, గడ్డి తినేవాడివయ్యా. నీతో నాకు పెళ్ళి ఏమిటయ్యా? కామం సదృశయోర్యోగ సంసారే సుఖదో భవేత్. అప్పుడే కదయ్యా సంసారంలో మంచి. ఇప్పుడు ఆడపిల్ల, మగపిల్లవాడు గుణగుణాలను జాగ్రత్తగా చూసి పెళ్లి చేస్తే వాళ్ళ సంసారం బాగుంటుంది. వీడికో రకం గుణం, ఆమెకో గుణం. ఆమె గుణానికి సరిపోయాడు ఎక్కడో వేరే ఉంటాడు, వాడిని తెచ్చి పెళ్లి చేయాలి. అంతేగాని వీడొక రకం, వీడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఎలా కుదురుతుంది? ఇప్పుడు సంప్రదాయాన్ని ఇష్టపడే స్త్రీ, సంప్రదాయాన్ని ఇష్టపడే పురుషుడు పెళ్లి చేసుకోవాలి. సంప్రదాయం అంటే అస్సలు ఏమీ పనికిరాదు, అది ఒట్టి చేదస్తం అనుకునే స్త్రీ అలాంటి అభావాలు కలిగి ఉంటారు. వీడు సంప్రదాయం ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా కుదురుతుంది? అదే సదృశయోర్ యోగ అంటే. ఆలోచనలు సమానమైనటువంటి ఆలోచనలు. భక్తిభావం కలిగి వీడు ఉన్నాడు, ఆ పిల్లకి కూడా భక్తిభావం ఉండాలి. అప్పుడు ఇద్దరికి జంట కుదురుతుంది. నీకు నాకు జంట ఏం కుదురుతుందయ్యా? నిన్ను నేను పెళ్లి చేసుకుంటే నేను ఎలా సుఖంగా ఉంటానయ్యా? నీ లక్షణాలు వేరు, నా లక్షణాలు వేరు. అన్యథా దుఃఖధో భూయాత్ అజ్ఞానాత్ యది కల్పిత. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. అజ్ఞానం వల్ల సంబంధం చేసేస్తారు కొంతమంది. ఓ పని అయిపోయింది కదా అని చెప్పి చేసేస్తారు. వీడిని వదిలించుకోవాలని వాళ్ళు, ఈమెను వదిలించుకోవాలని వీళ్ళు చేసేస్తారు. ఏమైంది, పోతే పోయారు, వాళ్ళ సంగతి అమ్మయ్య మన పీడ వదిలింది రా అనుకుంటారు కొంతమంది. ఇంక అక్కడి నుంచి వాళ్ళకి దుఃఖాలు. మన పని కూడా, మన పరిస్థితి కూడా అంతే నాయనా. కాబట్టి అజ్ఞానాద్ యది కల్పిత. అజ్ఞానం వల్ల తెలిసి తెలియనితనంతో సంబంధం చేస్తే అన్ని దుఃఖాలే. తెలిసి చెయ్యాలి, జాగ్రత్తగా లక్షణాలని గమనించాలి మనం. మూర్ఖస్త్వమసి యద్బ్రూషే పతిన్మే భజ భామిని. ఎంత మూర్ఖుడవయ్యా, నన్ను భర్తగా చేసుకో అంటావేమిటయ్యా? క్వాహం క్వ మహిష శృంగి. నేనెక్కడ, కొమ్ములున్న నువ్వెక్కడ? క్వాహం క్వ మహిష శృంగి సంబంధ కీదృశోద్వయో. ఒక్కసారి బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి ఆలోచించవయ్యా. కొమ్ములున్న నీకు, నేను ఒక స్త్రీని, నీతో నాకు పెళ్ళి ఉంటాయా? గచ్చ యుధ్యస్వవా కామం హనిష్యేహం సబాంధవం. వెడితే పాతాళానికి వెళ్ళవయ్యా. ఎందుకయ్యా ఈ కాలం అంతా గడిపేసి మనం వృధా చేస్తున్నామయ్యా, వృధా కాలక్షేపమయ్యా.
నిన్ను బంధువులతో, నీకున్న బంధువులు ఎంతమంది ఉన్నారో అంతమందితో కలిపేసి నిన్ను చంపేస్తాను. వాళ్ళని వదిలిపెట్టి కాదు సుమా. నువ్వేదో భ్రమపడుతున్నావు, మా వాళ్ళంతా బాగానే ఉంటారు, వాడు ఎవడో ముళ్ళకాలకు అధిపతి అవుతానంటాడేమో, వంశపారంపర్యంగా ఇంకోటికి ఎవడికో వస్తుంది అనుకుంటున్నావు. అటువంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. నీ బంధువుల్లో ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా మొత్తం చంపేస్తాను నేను. నీకు ఇది ఇష్టమైతే రా యుద్ధానికి. యజ్ఞభాగం దేవలోకం నోచే త్యక్వా సుఖీ భవ. కాబట్టి ఈ దేవలోకాన్ని విడిచిపెట్టు, సుఖంగా నీ పని నువ్వు చూసుకో. వ్యాస ఉవాచ ఇత్యుక్త్వా సా తదా దేవి జగర్జ భృషమద్భుతం కల్పాంత సదృశం నాదం చక్రే దైత్య భయావహం. మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఉన్న రాక్షసులకు అందరికీ భయాన్ని గొలిపే పెద్ద ధ్వని చేసింది ఆమె. చకంపే వసుధా చేలుహూతేన శబ్దే చకంపే వసుధా చేలుస్తేన శబ్దేన భూధరా. భూమి అంతా కంపించిపోయింది, పర్వతాలన్నీ కంపించిపోతున్నాయి ఆ ధ్వనికి. గర్భాశ్చ దైత్యపత్నీనాం సస్రం సుర్గర్జిత స్వనాత్. ఈ గర్జిత స్వనం ధ్వని ఎలా ఉందంటే రాక్షస పత్నుల యొక్క గర్భాలన్నీ వ్రీలి కింద పడిపోయాయి, వాళ్ళ గర్భాలు కూడా నిలవలేదు. తామ్ర శ్రుత్వాచ తం శబ్దం భయత్రస్త మనాస్తదా. తామ్రుడు ఉన్నాడు కదా, ఇప్పుడు అక్కడ ఉన్నవాడు తామ్రుడు. ఇదంతా విని భయంతో కూడుకుని పలాయనం తతఃకృత్వా జగామ మహిషాంతికం. పలాయనం చెత్తగించాడు. ఇంక ఇక్కడ ఉంటే అమ్మ బాబాయ్ నా పని అయిపోతాం అనుకున్నాడు. పరిగెత్తాడు, మహిషాసుడి దగ్గరికి వెళ్ళాడు. నగరే తస్య ఏ దైత్యాస్తేపి చింతామవాప్నువన్. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ భయపడిపోతున్నారు. ఏమిటి నాదం, ఏమిటి ధ్వని, ఏమిటి ఈ భూమి కంపించడం, ఏమిటి పర్వతాలన్నీ ఎగిరి అక్కడక్కడక్కడ తిరుగుతున్నాయి. ఆ పర్వతాలన్నీ ఎప్పుడు చూడలేదు ఇటువంటిది. బధరీకృత కర్ణాశ్చ. అందరూ కూడా చెవిటి వాళ్ళు అయిపోయారు. పలాయన పరా నృప. ఓ నృప, ఓ జనమేజయ మహారాజా, జనమేజయ మహారాజుకి చెప్తున్న కథ కదా. బధరీకృత కర్ణాశ్చ, చెవిటి వాళ్ళు అయిపోయారు అంతా. తదా క్రోధేన సింహోపి ననాద భృషముత్సట. జూలు విదిలించింది, సింహం కూడా పెద్ద ధ్వని చేసింది. తేన నాదేన దైతేయ భయం జగ్మురపి స్ఫుటం. ఆ సింహనాదానికి మరింత భయం తోడైంది వీళ్ళకి. తామ్రం సమాగతం దృష్ట్వా హయారిరపి మోహితః చింతయామాస సచివై కిం కర్తవ్యమతః పరం. తామ్రుడు వచ్చాడు, జరిగిందంతా చెప్పాడు. మహాప్రభు, ఇక నేను అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను. ఎంతో వినయ విధేయతలతో నీ కోరిక చెప్పాను మహాప్రభు, కానీ ఆమెమో ఇలా చెప్పింది. ఇక ఇతను మహిషాసురుడు ఆలోచనలో పడ్డాడు. దుర్గగ్రహో వా కర్తవ్యో యుద్ధం నిర్గత్య వా పునః పలాయనే కృతే శ్రేయో భవేద్వా దానవోత్తమాః. ఓ రాక్షస శ్రేష్ఠులారా, ఏం చేయమంటారో చెప్పండి. మహిషాసురుడు అంటే ఒక రాజనీతి అన్నమాట ఇది. పలాయనం చిత్తగిందామా అంటే పారిపోదామా, యుద్ధం చేద్దామా, మీరు మీ ఆలోచన ఏంటో చెప్పండి. బుద్ధిమంతో దురాధర్షాః సర్వశాస్త్ర విశారదాః. మీరు సమస్త శాస్త్రాలలో పండితులు, మీరు సలహా చెప్పండి అయ్యా. మంత్రః ఖలు ప్రకర్తవ్యః సుగుప్తః కార్యసిద్ధయే. మనం మంత్రాలోచనలు చేయాలి, రహస్యంగా ఆలోచనలు చేయాలి. ఏం చేద్దాం ఇప్పుడు? శ్రేష్ఠులైనటువంటి మంత్రులతో తాను సమావేశం చేసుకుని ఈ రాక్షసుడు మహిషాసురుడు మాట్లాడుతున్నాడు. ఇతి రాజ్ఞో వచశ్రుత్వా హేతుగర్భం మహాయశాః. ఒక్కొక్కళ్ళు ఆ సమావేశంలో ఉన్న రాక్షసాగ్రేసరులు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. బిడాలా ఇతి రాజ్ఞో వచశ్రుత్వా హేతుగర్భం మహాయశాః. గొప్ప కీర్తిమంతుడు ఎవడవాడు? బిడాలాఖ్యో మహారాజమిత్యువాచ కృతాంజలి. చేతులు కట్టుకుని నమస్కరిస్తూ బిడాలుడు అనే రాక్షసుడు చెప్తున్నాడు. రాజన్నేషా విశాలాక్షి జ్ఞాతవ్యా యత్నతః పునః. అసలు ఈ విశాలాక్షి ఎవరు, ఎందుకు వచ్చింది, ఏమి చేయబోతోంది ముందు తెలుసుకోవాలి మహారాజా. తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. కిమర్థమిహ సంప్రాప్త కుతః కస్య పరిగ్రహః. ఎందుకు వచ్చింది, అసలు ఆమె వెనక ఎవరు ఉన్నారు, ఆమె భర్త ఎవరు,
మరణం తే పరిజ్ఞాయ స్త్రియా సర్వాత్మనా సురైః ప్రేషిత పద్మపత్రాక్షి సముత్పాద్య స్వతేజసా. ఎంత తెలియనివాడు ఈ బిడాలుడు. నీకు స్త్రీ చేతిలో మరణమున్నది అని తెలుసుకుని దేవతలంతా తమ తమ తేజస్సులతో ఈ స్త్రీని సిద్ధము చేసి నీ వద్దకు పంపించారు. ఇది నాకు తెలిసిన విషయము. కాబట్టి రాజా ఆలోచించు. దుర్ముఖమువాచ. ఇక దుర్ముఖుడు అనేటువంటి ఇంకొకడు. రాజన్ యుద్ధే జయోనోద్య భవిత వేద్మ్యహం కిలా. ఓ మహారాజా, యుద్ధం చేద్దాం, మనకి జయం నిశ్చయం. ఒకడొక్కొక్క రకంగా చెప్తాడు. సలహాలు చెప్పేవాడు రకరకాలు కదా. ఈయన ఏదో తెలివైన వాడు, కాస్త మంచి సలహా చెప్పాడు. కానీ పలాయనం న కర్తవ్యం యశోహానికరం రుణ. పలాయనం చెత్తగిస్తే, పారిపోతే మన యశస్సుకి భంగం కలగదా మహారాజా? ఇంద్రాదీనాం సంయుగేపి నకృతం యజ్జుగుప్సితం. జుగుప్సితం అసహ్యించుకునే చేష్ట, పారిపోవడం. ఇంద్రాదులతో యుద్ధం చేసినప్పుడే మనం ఆ పని చెయ్యలేదే. ఒక స్త్రీతో యుద్ధం చేసినప్పుడు మనం పారిపోతే మన కీర్తి ఏం కావాలి, మన యశస్సు ఏం కావాలి, మన ప్రతిష్ట ఏం కావాలి, మన వంశ మర్యాద ఏం కావాలి? ఏకాకినీం స్త్రియం ప్రాప్య కోహి కుర్యాత్ పలాయనం. ఒక్క స్త్రీ యుద్ధానికి వచ్చిందా, ఆమెను చూసి భయపడి మనం అంతా పారిపోవడమా? మనకందరికీ అప్రతిష్ట కాదా ఓ మహారాజా? తస్మాత్ యుద్ధం ప్రకర్తవ్యం మరణం వారణే జయ. యుద్ధం చేద్దాము, చేస్తామా చేస్తాం, జయిస్తామా జయిస్తాం. వీడి గురించి తెలివైన వాళ్ళగే ఉన్నాడు వీడు. మరణము వీర స్వర్గము, పోదాన్ రా అన్నాడు. యద్భావి తద్భవత్యేవ కాత్ర చింత విపశ్యతః. ఏది జరగబోతుందో జరుగుతుంది. తెలివైన వాడు తొందరగా మంచి నిర్ణయము తీసుకోవాలి. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకో. దుర్ముఖస్య వచ శ్రుత్వా బాష్కలో వాక్యమబ్రవీత్. బాష్కలుడు అనేటువంటి మరొక రాక్షసుడు. వాడేమంటున్నాడంటే, ప్రణత ప్రాంజలిర్భూత్వా రాజానం వాక్యకోవిద. చేతులు కట్టుకుని నమస్కరించి అతను అంటున్నాడు, ఏమంటున్నాడు? అహమేకో రాజంశ్చింతా న కర్తవ్య కార్యేస్మిన్ కాతర ప్రియే. మనము ఈ విషయంలో పిరికి పందతనంతో ఉండద్దు, ఆలోచన చేయుము. అహమేకో హనిష్యామి. నన్నొక్కడిని పంపు మహారాజా. బాష్కలుడు అంటున్నాడు, నన్నొక్కడిని పంపు, ఆమెను చంపి యుద్ధంలో జయాన్ని పొంది నేను వచ్చేస్తాను. చండీ చంచలలోచన. ఈ చండిని చంపేసి చంచలలోచనాం, చంచలమైన లోచనాలు కలిగిన ఈమెని నేను చంపే వస్తాను నేను. ఏవం బ్రువతి రాజేంద్ర బాష్కలే మదగర్భితే ప్రణమ్య నృపతిం తత్ర దుర్ధరో వాక్యమబ్రవీత్. ఈ మాటలన్నీ పలుకగా, బాష్కలుడు పలుకగా, దుర్ధరుడు అనేటువంటి రాక్షసుడు మరొక మాట అంటున్నాడు. మహిషాహం విజేష్యామి దేవీం దేవ వినిర్మితాం. ఓ మహిషాసుర, దేవతల చేత నిర్మింపబడిన ఈ దేవిని నేను జయించెదను. అష్టాదశ భుజాం రమ్యాం కారణాచ్చ సమాగతాం. అష్టాదశ భుజురాలు ఈమె, 18 భుజాలు ఉన్నాయి. ఏదో ఒక కారణంతోనే ఇక్కడికి వచ్చింది, నిన్ను చంపాలనే వచ్చింది. నేను యుద్ధంలో ఈమెని జయిస్తాను అని చెప్పి దుర్ధరుడు అన్నాడు. తస్మాత్ కార్యం కరిష్యామి గత్వాహం రణమస్తకే చింతా త్వయా న కర్తవ్య సర్వదా నృపసత్తమా. కాబట్టి నీవు ఎంత మాత్రము చింతించవలదు. దుర్ధరుడు అన్న మాటలు. గృహీత్వా తాం దురాచారాం ఆగమిష్యామి సత్వరః. నన్ను పంపు మహారాజా, ఆమెను పట్టుకుని తీసుకొచ్చేస్తాను నేను. పశ్య మేద్య బలం ధైర్యం. నా బలం ఏమిటో చూడు. ప్రభు కార్యం స్వశక్తితః. నా శక్తి కొలది ప్రభు కార్యాన్ని నిర్వహిస్తాను. మహారాజా నన్ను పంపు దుర్ధరుడు అన్నాడు. ఇత్యుక్త్వా తౌ మహాబాహు. బాష్కలుడు దుర్ముఖుడు అనే ఇద్దరు
జగ్మతుర్మదదిగ్ధాంగౌ సర్వశాస్త్రాస్త్ర కోవిదౌ. సమస్త శస్త్రాలు అస్త్రాలు వీటిలో సమర్థులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? బాష్కలుడు దుర్ముఖుడు అనేటువంటి వాళ్ళు బయలుదేరారు యుద్ధానికి. తయోస్తు బాష్కలస్తూర్ణం సమ్ముఖో భూతు రణాంగణే. ముందు బాష్కలుడు ఈ రణాంగణంలో, ఈ యుద్ధ ప్రాంగణంలో అతను ముందుగా సిద్ధమయ్యను. బాష్కలుడు దుర్ముఖ ప్రేక్షకస్తత్ర దేవీమభిముఖ స్థిత. దుర్ముఖుడు మాత్రం ప్రేక్షకుడులాగా చూస్తున్నాడు. దుర్ముఖుడు. బాష్కలుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. తయోర్యుద్ధమభూద్ఘోరం దేవి బాష్కలయోస్తదా. యుద్ధం ప్రారంభమైంది. ఇంతవరకు మంచి మాటలు, ఈ మాటలు, ఆ మాటలు అన్నీ అయిపోయి యుద్ధం ప్రారంభమైంది. ఇందులో మొట్టమొదటిగా దేవికి బాష్కలుడికి యుద్ధం జరుగుతోంది. బాణాసి పరిఘాఘాతై భయదం మందచేతసాం. సామాన్యులకి భయాన్ని కొలిపించేటువంటి యుద్ధం. బాణాలు, కత్తులు, పరిఘలు. పరిఘలు అంటే పెద్ద పెద్ద గుణపాలు, విసిరేసుకోవడమే. గుణపాలన్నీ విసిరేస్తే వాడి పొట్టలోనో గుండెల్లోనో గుచ్చుకుంటుంది అది వెళ్ళి. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. తతః క్రుద్ధ జగన్మాత దృష్ట్వా తం యుద్ధ దుర్మదం జఘాన పంచభిర్బాణై కర్ణాకృష్టై శలాసితై. బాణం చెవిదాకా లాగింది. 5 బాణాలు వదిలింది వాడి మీద. దానవోపి శరాన్ దేవ్యాశ్చిచ్ఛేద నిశితై శరై. తీక్ష్ణమైన బాణాలతో ఆమె విసిరిన బాణాలన్నింటినీ వీడు పడగొట్టాడు. సప్తభిస్తాడయామాస దేవీం సింహోపరిస్థితాం. 7 బాణాలతో సింహారూఢురాలైన దేవిని గాయపరిచాడు వీడు. సాపి తం దశభిస్తీక్ష్ణై సుపీతై సాయకై ఖలం జఘాన తచ్చిరాం స్థిత్వా జహాస చ ముహుర్ముహు. ఈమె 10 బాణాలు వదిలింది. ఆ 7 బాణాలు వ్యర్థమైపోయింది. నవ్వుతోంది ఆమె. అర్ధచంద్రేణ బాణేన చిచ్ఛేద చ శరాసనం. వాడి వింటిని కూడా పడగొట్టింది. బాష్కలోపి గదాంగృహ్య దేవీం హంతుముపాయయో. విల్లు పోయింది. గదను పట్టుకున్నాడు. దేవి మీదకి సిద్ధమయ్యాడు. ఆగచ్చంతం గదాపాణిం దానవం మదగర్వితం చండికా స్వగదాపాతై పాతయామాస భూతలే. గద పట్టుకుని వచ్చాడు. మంచి పని చేశాడు వాడు. అమ్మకి పెద్ద కష్టం కలిగించాల. దగ్గరికి వచ్చాడు. ఈమె ఒక్క గదను పట్టుకొని ఒక గట్టిగా 4 దెబ్బలు వేసింది వాడి మీద. పడ్డాడు కింద. బాష్కల పతితోద్భూమౌ ముహూర్తాదుత్థిత పునః. రాక్షసమాయ కదా, కింద పడ్డాడు, మళ్ళీ లేచాడు. చిక్షేపచ గదాం సోపి చండికాం చండ విక్రమ. గదని, ఓ పెద్ద గదని విసిరేశాడు ఆమె మీదకి. తమాగచ్చంతమాలోక్య దేవీ శూలేన వక్షసి. ఇక వీడికి లాభం లేదు, ఈ బాణాలతో వీడికి లాభం లేదని శూలం పట్టుకుంది. వాడి వక్షస్థలంలో పెద్ద పోటు పొడిచేసిందంతే, అయిపోయాడు. ఎవడు వీడు? బాష్కలుడు. జఘాన బాష్కలం క్రుద్ధ పపాత చ మమారస. కింద పడ్డాడు, చచ్చాడు, అయిపోయింది వాడు. పతితే బాష్కలే సైన్యం భగ్నం తస్య దురాత్మనః. అంతే. ఈ మిగతా రాక్షసులందరూ చెల్లాచెదరైపోయారు. ఇటు అటు అటు ఇటు పరిగెడుతున్నారు. జయేతి చ ముదా దేవాశ్చుక్రుషుర్గగనే స్థితాః. ఆకాశంలో ఉన్న దేవతలు జయజయధ్వానాలు చేస్తున్నారు. తస్మింశ్చ నిహతే దైత్యే దుర్ముఖోతి బలాన్వితః. బాష్కలుడు పోయాడు, మరి దుర్ముఖుడు కూడా ఇద్దరు కలిసి వచ్చారుగా. వీడి సంగతి. ఆజగామ రణే దేవీం క్రోధ సంరక్త లోచనః. క్రోధంతో ఎర్రబడిన కళ్ళు కలిగిన వాడై ఆమె మీదకి యుద్ధానికి బయలుదేరాడు వీడు. ఇంకా వీడి సంగతి ఏమిటో కాస్త చూద్దామే. తదా చుకోపదుష్టాత్మా దుర్ముఖ కాలమోహిత దేవీమువాచ గర్వేణ కృత్వా చోర్ధ్వకరం శుభం. ఈ కాలం చేత, కాలము చేత మోహింపబడి, అంటే తెలివి తప్పి ఆమె మీదకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంటున్నాడు, గచ్చ చండి హనిష్యామి. చూడు, ఇప్పుడే నిన్ను చంపేస్తానంటున్నాడు వీడు. త్వామద్యైవ సుబాలిషే దైత్యం వా భజ వామోరు మహిషం మదగర్వితం.
నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, వస్తావా మా మహిషాసురుడి దగ్గరికి రా, పెళ్లి చేసుకో, లేదా ఇప్పుడే నిన్ను చంపేస్తాను. దేవి వాచ, అమ్మవారు అంటున్నారు, ఆసన్న మరణ కామం ప్రళపస్యద్య మోహిత. ఓరి నాయన, నీకు ఎంత దగ్గర పడిందిరా కాలం, సమయం దగ్గర పడిందిరా, అయిపోయిందిరా నీ సంగతి. నువ్వు మళ్ళీ మొదలు పెట్టేవేంటరా కదా, పెళ్లి చేసుకుని మళ్ళీ మొదలు పెట్టేవేంటరా, అయిపోయిందిరా నా పని, నా చేతిలో నీ పని. అద్యైవ త్వాం హనిష్యామి యథాయం భాష్కలోహత. ఒరే నాయన, నీతో పాటు వచ్చాడు కదా భాష్కలుడు, వాడు చచ్చాడు కదా, చూసావు కదా, కింద పడ్డాడు, చచ్చాడు. ఇంకా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడతావేంటరా. గచ్చవా తిష్టవా మంద మరణం ఎది రోచతే. పోరా, పరిగెత్తుకుని పో, నీకు మరణమైన ఇష్టమైతే ఉండి ఇంకా ఇక్కడ కాసేపు. హత్వా త్వాం వైధిష్యామి బాలిషం మహిషీసుతం తచ్రుత్వా వచనం తస్యా దుర్ముఖో మర్తుముద్యతః. ఇప్పుడే నేను చంపేస్తాను అని ఆమె అంది. అంటే వచనం దుర్ముఖ, ఈ దుర్ముఖుడు అంటున్నాడు, చేస్తున్నాడు. ఏం చేశాడు? ముమోచ బాణవృష్టిం తు చండికాం ప్రతి దారుణాం. చండికాదేవి పట్ల బాణవృష్టిని కురిపించాడు. సాపి తం తరసా చిత్వా బాణవృష్టిం శ్రితైశరై. తన బాణాలతో వాటినన్నీ విచ్ఛేదపరిచింది. అంబికా తం సమాలోక్య గదాపాణిం పురస్థితం. ఎదురుకుండా ఎలా ఉన్నాడు? గద చేతిలో పట్టుకొని ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద మౌళిమతు. ఏం చేసింది? ఒక కత్తి తీసుకుంది, వాడి మెడను నరికేసింది, కింద పడ్డాడు. వీడు కూడా కింద పడ్డాడు. చిన్నే చ మస్తకే భూమౌ పపాత దుర్ముఖో మృత. చెప్పింది కదా, ఒరే పిచ్చివాడా, నీకు కాలం సమీపించిందిరా, సమయం సమీపించిందిరా, అందుకే ఇలా నీవు ప్రేలాపన చేస్తున్నావురా అంది. ఖడ్గంతో ఒక మెడను నరికి పారేసింది, కింద పడ్డాడు వాడు. జయ శబ్దం తదా చక్రుర్ముదిత నిర్జరాభృషం. దేవతలంతా కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారు. తుష్టు ఉస్తాం తదా దేవీం దుర్ముఖే నిహతే మరాహ. ఈ భాష్కలుడైపోయాడు, దుర్ముఖుడైపోయాడు. ఇద్దరు అయిపోవడంతో దేవిని స్తుతిస్తున్నారు దేవతలు. పుష్పవృష్టిం తథా చక్రుర్జయశబ్దం నభస్థితా. ఆకాశంలో ఉన్నారు, జయ జయధ్వానాలు చేస్తున్నారు, పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. ఋషయ సిద్ధగంధర్వా సవిద్యాధర కిన్నరా జహృషుస్తం హతం దృష్ట్వా దానవం రణమస్తకే. హర్షధ్వానాలు చేశారు. దుర్ముఖం నిహతం శ్రుత్వా మహిషః క్రోధమూర్ఛితః. వీడు చచ్చాడు అని తెలియగానే క్రోధంతో నిండిపోయాడు. ఉవాచ దానవాన్ సర్వాన్ కిం జాతమితి చాసకృతు. ఏమిటి జరిగింది? భాస్కరుడు చచ్చిపోవడం ఏమిటి, దుర్ముఖుడు చచ్చిపోవడం ఏమిటి? నిహతౌ దానవౌ శూరౌ రణే దుర్ముఖ భాష్కలౌ తన్వ్యా తత్పరమాశ్చర్యం పశ్యంతు దైవచేష్టితం. ఎంత పరాక్రమం కలిగిన వాళ్ళు ఈ భాష్కలుడు, దుర్ముఖుడు. వీళ్ళిద్దరూ ఒక స్త్రీ చేతిలో చచ్చారు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళేమిటి, వీళ్ళ పరాక్రమం ఏమిటి? స్త్రీ చేతిలో చచ్చిపోయారా వీళ్ళు? కాలోహి, వీడికి కాస్త జ్ఞానోదయం అవుతోంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో. కాలమహిమ అన్నమాట ఇది. వీడి పిచ్చివాడికి ఇప్పుడికే జ్ఞానోదయం అవుతోంది. కాలమహిమ అన్నమాట. ఇంత పరాక్రమవంతులైనటువంటి వీళ్ళిద్దరూ చచ్చారే. నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాబట్టి పరతంత్రులు వీళ్ళు, స్వతంత్రులు కారు. కాబట్టి వీళ్ళకి ఇటువంటి స్థితి కలిగింది. నిహతౌ దానవశ్రేష్టౌ కిం కర్తవ్యమతః పరం. ఈ పైన మనం ఏమి చెయ్యాలి? బ్రువంతు మిలితా సర్వే యద్యుక్తం కార్య సంకటే. ఈ కార్య సంకట సమయంలో మనం ఏమి చెయ్యాలి అని మళ్ళీ సమావేశం పరిచాడు. వీళ్ళిద్దరూ ఇద్దరు వెళ్ళిపోయారు కదా, భాష్కలుడు దుర్ముఖుడు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ సమావేశం పెట్టాడు. ఏవం బ్రువతి రాజేంద్ర మహిషేతి బలాన్వితే చిక్షురాక్షస్తు సేనానీస్తమువాచ మహారథః రాజన్నహం హనిష్యామి కా చింతా స్త్రీ విహంసనే. రాజేంద్రుడు ఈ విధంగా పలుకుతుండగా చిక్షురుడు అనే సేనాని అంటున్నాడు, రాజన్, ఓ మహారాజా, అహం హనిష్యామి కా చింత. నేనే చంపేస్తాను మహారాజా,
కాచింత స్త్రీ విహంసనే, ఒక స్త్రీని ఓడించడానికి ఇంత ఆలోచన, నేనున్నాను చిక్షురుడు అంటున్నాడు. ఇత్యుక్త్వా స్వబలైర్యుక్త ప్రయయౌ రథ సంయుత. వీడింక ఈ చిక్షురుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. ద్వితీయం పార్ష్ణిరక్షంతు కృత్వా తామ్రం మహాబలం, తామ్రుని దగ్గర పెట్టుకుని మహతా సైన్యఘోషేణ పూరయన్ గగనం దిశః. కాబట్టి గగనాలన్నింటినీ కూడా, ఆకాశాన్నంతటినీ కూడా ధ్వనులతో పూరిస్తూ వీళ్ళిద్దరూ వెళ్ళారు. తమాగచ్చంతమాలోక్య దేవి భగవతి శివ చకార శంఖద్యాఘోషం ఘంటానాదం మహాద్భుతం. వీడు వస్తున్నాడు కదా, చూసింది అమ్మ, ఒకసారి చూసింది, ఘంటానాదం చేసింది, శంఖంతో ధ్వనిని పూరించింది. తేజ సర్వే సురారయః. వీళ్ళందరూ బయలుదేరారు. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే చిక్షురుడు, తామ్రుడు, బిడాలుడు, అసిలోముడు, అందరి పరిస్థితి ఇదే. నేనని బయలుదేరారు యుద్ధానికి, అందరూ కూడా యుద్ధంలో చతికిల పడ్డారు. ఎవ్వరూ ప్రాణాలతో బయటికి రాలేదు. కాబట్టి ఇంకెవరు మిగిలేరు? మన మహిషాసురుడి వంతు వచ్చింది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. పెద్ద రాక్షసుడు అంటే మిగిలినవాడు యోధుడు, నేను చాలా గొప్పవాడిని అని భ్రమించేటువంటి మహిషాసురుడు మిగిలాడు. ఇతను ఏమంటున్నాడో చూద్దాం. మహిషాసురుడు తస్మాత్ త్వమపి కళ్యాణి మామనాదృత్య భూపతిం అన్యం కాపురుషం మందం కామార్త సంశ్రయిష్యసి. ఓ కళ్యాణి, మళ్ళీ వీడు కూడా పిచ్చి ప్రలాపన, వీడు మొదలుపెట్టాడు. కళ్యాణి, నన్ను అనాదృత్య, నన్ను ఆదరించకుండా, నేనెవరిని? భూపతిం, ముల్లోకాలకి అధిపతిని. నన్ను ఆదరించకుండా అన్యం కాపురుషం మందం, నేను తప్ప అందరూ కూడా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళేక. మహారాజుని నేను, ముల్లోకాలకి అధిపతిని, నన్ను మించిన వాడు ఎవడూ లేడు. నేను తప్ప అందరూ కూడా తక్కువ స్థాయే, నీచమైన స్థాయే కదా, తక్కువ స్థాయే కదా. అన్యం కాపురుషం మందం కామార్త సంశ్రయిష్యసి. నీవు ఎవరిని పొందగలవు? నాకంటే గొప్పవాడిని నీవు భర్తగా పొందగలవా? వచనం కురు మే తథ్యం నారీణాం పరమం హితం. కాబట్టి నేను సత్యం పలుకుతున్నాను, స్త్రీలకు హితమైన వాక్యాలని పలుకుతున్నాను, నీకు హితాన్ని పలుకుతున్నాను సుమా. అకృత్వా పరమం శోకం, నా మాట వినలేదనుకో, నువ్వు నా మాట వింటే నీకు ఎంత సుఖమో నేను వర్ణించి చెప్పలేను. ముల్లోకాలకి అధిపతిని నేను, ఇంకా అంతకంటే సుఖం నీకేమున్నది? ఎవరిని భర్తగా పొందితే నీకు ఇంతకు మించి సుఖం లభిస్తుంది? కాబట్టి నన్ను ఆదరించకుండా, నన్ను భర్తగా నీవు చేసుకోకుండా నీవు ప్రవర్తిస్తే అకృత్వా పరమం శోకం లప్స్యసే నాత్ర సంశయః. కాబట్టి చాలా గొప్ప విచారాన్ని, దుఃఖాన్ని నీవు పొందెదవు. ఓ స్త్రీ, ఓ దేవి, నన్ను భర్తగా చేసుకుని హాయిగా సంతోషంగా ఉండాలి. కానీ ఈ యుద్ధాలు ఏమిటి, ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవడం ఏమిటి? నేను ముల్లోకాధిపతినై నీకు నేను భర్తగా ఉంటాను అంటే నువ్వు ఆదరించాలి, కానీ ఈ నిరాకరించడం అనేటువంటిది నీకు న్యాయము కాదు కదా అని చెప్పి మళ్ళీ ఒక పిచ్చి ప్రలాపన అన్నాడు. ఈమెకి దేవి ఏమి సమాధానం చెప్పిందో, ఏమి చేసిందో ఈ మహిషాసుర వృత్తాంతాన్ని రేపు, ఈరోజు దుర్గాష్టమి ప్రారంభం చేసుకున్నాం, రేపు నవమి పుణ్యతిథి నాడు మనం ఈ ప్రవచనాన్ని సమాప్తి చేసుకుందాం. ఈరోజు ప్రవచనం ఇంతటితో పూర్తయింది. స్వస్తి.